ఋషులు ఏం చెప్పారు తెలుసునా? మన పూర్వీకులు సంసారమును సముద్రముతో పోల్చిన సముద్రమునందు తిమింగిలాది భయంకరమైన జలచరములు గొడవాగ్ని మాత్రమే కాదు, ముత్యములు రతనములు కూడా దొరుకుతాయి. అట్లనే అనుకూలవతి కాని ఎడల ఆర్యే ప్రత్యక్ష నరకమని కూడా చెప్పగలుగుతా. విను, కాపు కట్టినతోనే కాంతుని పెనవిరిచి నిన్ను సంసారం నిండు చేసి తన మగదెల్ల ఆజ్ఞలపరుడైన పొరుగు Morning.
పడిన ఇంతవరకు మా ఆడవాళ్ళని దుయ్యబట్టారు నీ మగ అమ్మ. భార్యను దుఃఖపెట్టు భర్తలు మాత్రం లేదా లేదా తమరు అడగబోనని. అలాగే అలాగే మహానుభావులు సమాజంలో చాలా మంది ఉన్నారు. లక్ష్మీ తమ ఇంటి ఎంత అజ్ఞాన వశములు పలుకుతుంది. ఈ యవ్వనం, ఈ సౌందర్యం
ఈ పాండితీపటిమలు, ఈ సిరి సంపదలు, ఈ భోగ భాగ్యములు ఏమీ శాశ్వతము కానే కావురా. నీకు తెలియదా? హరిశ్చంద్ర నలోరాజ పునూరవ పురుకుత్సహ సగర కార్తవీర్యచ్చ షడైతే చక్రవర్తిన. 6 పురాణ పురుషులు, ధీరోదాత్తులు, ధర్మానికి ప్రతిరూపాలు. అట్టి వారిని కూడా విధి వదలక వారిని ఆవహించి సర్వనాశనము చేసిన. ఇక మనమెంత రాధా? ఖనుని హరిశ్చంద్రు కాటికా పరిచేసే మురసుతో సార్వభౌమునిగ సలిపే అలరంతి దేవునన్నాకులు గావించే పేదకు చేలుకు వేరు చేసే ధర్మాత్ము బలిని పాతాళమునకు ద్రక్కే కలుషాత్మునకు స్వర్గమునకెత్తే విప్రనారాయణు విటునిగా నరించే ఉదయ నంబిని భక్తి ఎత్తు చేసే. రాధా కాలమనా ఇట్టి మహిమము గలది అగుట మానవుడు నేను విలిచిన మరుదినమునగాక సుగుణ దుర్గుణము కలిమిలేమునెన్నదాదని వచించి వెళ్ళ బుధులు సంతను పుత్రుపై విదురుపై కుచ్చపై నరుపై ద్రౌపదిపై కుచేలునిపై నందవ్రత శ్రేణిపై గలుగున్ అవకృపారసము నాపై నీ చరణాబ్జములు
దినమున కలపరు కలిగిన దినమున కలపరు కలిగిన సించిన కలవరమను లేరు కలిగిన సించిన కలవరమను లేరు మనుషులకి దిశలజమా దేవా మనుషులకి దిశలజమా దేవా కానరు నీ మహిమా దేవా కానరు నీ మహిమా దేవా కానము సేయ నా తరమా కానము సేయ నా తరమా కానరు 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 నీ మహిమా దేవా అదిగో 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 నేను అనుకున్నట్లే జరిగినది ఇరువురు గుడిలోని బొమ్మలలాగా కూర్చొని పురాణములకు వక్రమించినారు అమ్మా అడిగావమ్మా ఏమని చెప్పుదరమ్మా నా అవస్థలు పై బట్ట వేసుకుని నడవలోకి వచ్చేసరికి నేను పడిపోనట్లు పడవని గమనించి మీ వదిన అయినను వెనుక తుమ్ము ముందులకు మంచిది కదా అని మనసు సరి చేసుకుని వీధి కుమ్మలకు వచ్చేసరికి పిల్లి ఎదురుపడి ఆ మాటను ఎక్కలేని కోపం వచ్చినది ఇంటిలోనికి పోయి పైబట్ట దండముపై వేసి చాప పైన కొంతసేపు చదిగినబడి మీ వదిలను ఎడబడా చెడబడ తిట్టేసేసి మరే తుమ్ము మామూలు తుమ్మ మరలా ప్రయాణమై వీధి కుమ్మలకు మరేమి వయ్యారి నంబి నాంచాలమ్మ కొత్త కుండ చేత పట్టుకొని మరలా కోపం వచ్చింది కానీ ఏం చేయగలను రెండు దుశ్శకునములు ఒక సుశకునముతో సమానము అనే మాట గట్టికి వచ్చుకొని నారాయణ స్మరణ చేసుకొని హరిని భజించు హరినామస్మరణగా ఉంచుకుని మంచి పని చేసావు మిత్రమా కానీ ఏం లాభం మిత్రమా ఏం జరిగింది ఏటి కడకు వచ్చేసరికి లాభమాడు మరి ఎప్పుడు వచ్చింది అయ్యా నాయన మరి ఆ పట్టణమంతా విడిచిపెట్టి ఏటి ఏవల కాపురం ఎందుకు పెట్టినారో నాయన ప్రతి దినము వచ్చిపోమా వంటి వారికి బహు కష్టముగా ఉన్నదంటున్నాము అయితే అంత గొంతు చించుకొని అరవగా 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 వారే కళ్ళు పాకల్లో నుండి ఉడిమడి అన్నేమల వారవేసిన మొత్తానికి చేరదేశాలు సంతోషించు ఏమి సంతోషం మిత్రమా దాని తల్లి పొట్టు పొక్క దుశ్శకుల ప్రభావం ఊరికినే పోలేదు లక 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 వారు చంద్రముఖి దిగిలా ఇక్కడ ప్రత్యక్షమైంది ఇక్కడ మరే ఇక్కడ అదెట్లు మిత్రమా వినవలసిన పురాణం మహత్తరమైన పురాణము కొంత వికలమైపోయినది కదా తమరు వినవలసింది ఏమి మించిపోలేదయ్యా ఇంకా దేవత ధర్మ ఘట్టంలోనే ఉన్నాము అవునా రాదా అదిగో 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 అది మించిపోవచ్చున్నందుకే నేను ఇంత బాధపడుతున్నాడు అవి మించిపోయినందుకు బాధపడుతున్నారు మరే పతివ్రత ధర్మముల పట్ల ఈ మధ్య మరి బాలకం చూస్తుంటే నాకేదో అనుమానం గోచరమవుతున్నది అంత అనుమానం కలిగించే అవసరం అర్థం ఏం కనిపించింది పురుషుడమేనా సందేహమా లేకపోతే ఏమిటయ్యా పతివ్రత ధర్మ ఘట్టంలో ఎవరి నిమిత్తము ఎవరి నిమిత్తము వాటి పట్ల తమరికి అందరి బామరం ఎందుకు పతివ్రత ధర్మముల గట్ల నా కొనక మరి నా భార్యకు ఉపదేశించు ప్రపంచములో ధర్మములన్నీ ఎవరు ఉన్నను అవి ఎన్ని విన్నను పరులకు ఉపదేశించడం వరకే కదా మిత్రమా ఇతరులకు మందు తెలుపగా ప్రతి వారు వైద్య శాస్త్ర పరిపూర్ణుడే ఇతరులకు నీతి గడపగా ప్రతి వారు నీతి శాస్త్ర పారంగతుడే చక్కగా చెప్పావు మిత్రమా నీతులు
వారికి చెప్పడానికి అమ్మా మీ ఆయన పలుకులు వింటే ఎంత కాలమైనా ఇట్టే గడిచిపోతుంది. ఈ పలుకులు ఆమె వినవచ్చును కానీ మహత్తరమైన పురాణం అది అన్ని అమ్మ. శ్రవణానందకరంగా ఉంది మిత్రమా. మా అమ్మాయి నోటి వెంట వచ్చే పలుకు సుమధుర గానం. అయితే మరి పద్యానికి తప్పనిసరిగా చెప్పేదాన్ని మిత్రం, శ్రద్ధగా కవి మూర్ధన్యులు స్త్రీ జాతికి చక్కటి సందేశాత్మకమైన పద్యం రచించారు. ఏం పద్యం? ఏం పద్యం? భర్త ధనవంతుడు కానిమ్ము దరిద్రుడు కాని, భర్త ధనవంతుడు కానిమ్ము దరిద్రుడు కాని, రూపవంతుడు కానిమ్ము కురూపి కాని, ఆరోగ్యవంతుడు కానిమ్ము రోగి కాని, వివేకి కానిమ్ము అవివేకి కానిమ్ము మూఢ భావుడు కాని, భార్య ఎల్ల వేళ అతన్ని సేవింపవలనని ఈ పద్యం యొక్క భావం. ఏమి పద్యము, ఏమి పద్యం, కవి ప్రభ ఏమి పద్యము రాసరా. ఇప్పుడు అతను బ్రతికి ఉండగా బ్రతికి ఉండతో పడదోసి పట్టడు పంచదారన్నమాట కోరకు. మరి ఈ పద్యము మళ్ళీ వేసి మా ఇంటి దానికి వినిపించిదినా దాని నోరు లేవ. మరే మా ఇంటి ఎదురు వ్యాపారి మూడవ పెంచి పెండ్లామునకు మూడవ పెళ్లి వాడి మొహం జడ ఇద్దరు పెళ్ళాం చాలేదు, మూడవ పెళ్ళం కావచ్చు. మొదటి పెళ్ళం మోజో అని రబ్బల పేరు, ఉంగరాలు, నక్లీసులు, జాగరాలు, జడగట్టలు, పాపిడి చేలు, దాని శాతం నా పెండాకు. ఇవన్నీ తగిలించేసేసి మిత్రమా గురాకీ బొమ్మల వీధి గుమ్మంలో నిల్చుంటుంది మిత్రమా. మా పాడుగట్టే అదేనమ్మా మీ వదిన నన్ను తనకి చూపించి నేను తన లేక అలా దిగలేకపోయానే అని మూతి నింపు, ఆ రసరసలు, ఆ విసవిసలు, ఆ పైన దాని వర్ణన కాష్టంలో కాల నా కన్నులు గుంట కన్నుల నా గౌరవ చెప్పేదాడు. నేను మాట్లాడిన తుంపర తుపాన దగ్గరకు వచ్చిన పురుగు కన్నులు. అసలు పెళ్ళినాడే నన్ను చూసి అసహించుకుంది. పల్లకీలో తల ఉంచుకొని కూర్చున్నది 10 పాళ్ళు అందుకేనట. ఈ పద్యం చెప్పిన కవి గాని బ్రతికి ఉండొచ్చో అచ్చంగా మెచ్చు పెట్టాడు. భర్త ఎంత ధనహీనుడు గాని కురుయిపు గాని అనారోగ్యం కదా, ఎటువంటి వాడైనా వాడి కాలు కలిగి నీళ్లు ఎత్తి చదువుకోవని పురాణ పెట్టు ఘోషించుతుందా దానికింత అదరిపాటు ఎందులకు అని. అన్నయ్య మా వదిన గారు చక్కగా చదువుకున్నది కదా. అది బాగా చెప్పావు, చదువుకుందమ్మా, బాగా చదువుకుంది, నాకంటే ఎక్కువ చదువుకుంది, అందుకే దానికి ఇంత అదరిపాటు. అయ్యో ఎప్పటి ఆడంగుల కారు తల్లి కారు మర్యాదలు మాసిపోయింది, కట్టుబాట్లు కాలిపోయింది, ఎక్కువ సిగ్గులు ఏటగలిసినవి, అనికి మారిన వేషములు పట్టరాని దోషము, రచ్చలకెక్కిన దాంతములు సీమలు దాటిన సిద్ధాంతములు. మిత్రమా ఇట్లే కొంతకాలం గడిచినచో మగవారి మూట మన్నే మన్ను. నాన్నగారు ఎందుకు ఒప్పిస్తున్నారు? నాకు తెలుసు అమ్మా, నాకు తెలుసు, నాకు తెలుసు, నాకే తెలుసు.
ఏమిటో అంటే ఇందాక నీ వదిన తోసుకున్నట్టుంది. ఆ దుస్సుకిన ప్రభావం ఉరికినే పోవునా ఇదిగో ఇలా కాపురించింది. ఇంటి నుంచి బయటికి వెళ్ళే భర్తకు గ్లాసు నీళ్ళిచ్చి పంపించే నీలాంటి పెద్దగా చూసుకున్నట్టు ఆ ఇదే స్వర్గం. మా ఆవిళ్ళాడి దొరికిద్దరుకో నాకు నరకమే. అరే నాకు కర్మ 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 అక్కడ లేదు, అక్కడ ఉంది. ఇప్పుడే వస్తున్నా నాన్నగారు. రాధ, ఈ పూటకు పురాణం నిలుపుని అదేమి నేను శీఘ్రంగా కార్యస్థానంకు పోవాలి. అయ్యయ్యో పొద్దుగానే భోజనాయాసము తీరలేదు. ఇప్పుడే ఏమి తొందర మిత్రమా? మరేం లేదు మిత్రమా, మరి నాన్నగారు నేటి నుండి ఈ ప్రత్యేకంగా వ్యాపారం అంతా నా మీద మోపి తమ విశ్రాంతికి ఎక్కువ నిశ్చయించుకుని ఎంత ముందు వచ్చమున్నదట. అందులోకై శీఘ్రంగా రమ్మని ఆజ్ఞాపించారు. అలాగైనా మీకు కార్యభారం అధికమై ఆయాసం కలుగుతుంది. నాకు అదే కానీ ఏం చేయను, తండ్రి గారికి విశ్రాంతి కలిగించిన నిమిత్తము తల ఒక్కతలుచుకున్నాను. ప్రాయము వచ్చిన తండ్రి అనువైన విరామమివందు సేతులం సేతుమో వారే పుత్రుడని చెప్పగ చంద్రుడు వార్ధకమున స్వీయతను భవ ప్రగతి చేత సపరేలుగాంచులాదడే. మీరు లోపలికి వచ్చి కాస్త అల్పాహారం తీసుకొని అన్నయ్య మీరు కూడా అల్పాహారమేనా? మిత్రమా, నీవు ఇప్పుడు మీ తండ్రి గారికి విశ్రాంతి కలిగించు నిమిత్తం కలిగించదలిచినావేమో గాని నేను చిన్నతనంలో మా తండ్రి గారికి విశ్రాంతి కలిగించిన చెప్పునైనా పొడుముకుండను బద్దలగొట్టి ప్రతిరోజు కురుముకునే బాధ తప్పించిన పంచాంగం దాన్ని చింపి గాలిపటాలు వేసి ఎగరవేసినాడు. ప్రతి నెలకు వచ్చిపోవారికి పంచాంగం పెట్టు బాధ తప్పించినాడు. ఒక్క మాట ఏమిటో అది, నీవు ప్రతిదినము ఈ వ్యాపార చింతలో పడి పురుషుడు వేశ్యాలోనుడై
ధర్మపత్ని రోజు విధముగా మన పురాణ కాలక్షేపము మరచలేమో మిత్రమా. ఎంత మాట మిత్రమా. ఎన్ని కార్యభారములు మీద పడ్డను మన గోష్ఠికి ఎన్నడూ భంగము కలుగొని మిత్రమా. ఎట్లా కుమ్మర పూర్వు పంకమున మలినంబు మేలేశంబును అంతకుండ చల్చాపున లౌకిక వృత్తులందు నిత్యంబు చెల్చుచుండియో మనసు ఆహ్లాదం కలిగించి హరినామస్మరణ చేయవలనని కోరుకుంటున్నాను. హరి